హలో ఫ్రెండ్స్, మన ఎస్క్యూఎల్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డ్రాప్, ఫ్లాష్ బ్యాక్, పర్జ్ వీటి గురించి నేర్చుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం ట్రంకేట్ చూసినప్పుడు ఏం చెప్పాము? ఒక టేబుల్ లోపల ఉండే డేటా మొత్తాన్ని డిలీట్ చేసేయాలి అనుకుంటే ట్రంకేట్ యూజ్ చేస్తాం. సో టేబుల్ని డిలీట్ చేయదు, అది టేబుల్ అయితే ఉంటుంది కానీ టేబుల్ లోపల డేటా మొత్తం ఒకేసారి పోతుందన్నమాట. ఓకే, సో నాకు అలా కాదు, టేబుల్ కూడా డిలీట్ అయిపోవాలి, నాకు టేబుల్ మొత్తం డిలీట్ అయిపోవాలి అని అనుకుంటే డ్రాప్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. డ్రాప్ టేబుల్ నేమ్ అని ఇస్తే మనకి ఏ టేబుల్ నేమ్ అయితే ఇచ్చామో ఆ టేబుల్ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోవడం జరుగుతుందన్నమాట. ఆ డిలీట్ అయింది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? డేటాబేస్ అనేది మన సిస్టమ్ ఎలాగైతే ఒక రీసైకిల్ బిన్ని మెయింటైన్ చేస్తుందో అలాగే డేటాబేస్ కూడా ఒక రీసైకిల్ బిన్ని మెయింటైన్ చేస్తుంది. ఆ రీసైకిల్ బిన్కి వెళ్తాయి అన్నమాట మనం డిలీట్ చేసినవి. ఓకే, సో మరి ఒకసారి రీసైకిల్ బిన్కి పంపించినది బ్యాక్ ఎలా తీసుకొస్తాము అంటే దానికోసమే ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఓకే, సో ఫ్లాష్ బ్యాక్ అనే కమాండ్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు? సో ఫ్లాష్ బ్యాక్ టేబుల్ నేమ్ టు బిఫోర్ డ్రాప్ అని అంటాం. ఓకే, అంటే డ్రాప్ చేయడానికి ముందు దాని స్టేట్ ఎలా ఉందో అక్కడికి తీసుకొచ్చాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే దాన్ని రీసైకిల్ బిన్ నుండి మళ్ళీ దాన్ని ఒరిజినల్ స్టేట్కి తీసుకొచ్చాయి, దాన్ని మళ్ళీ యూజ్ చేసుకుంటాను నేను అని చెప్పడం అనమాట. ఓకే రైట్. సో అలా కాకుండా నాకు అసలు రీసైకిల్ బిన్ నుండి కూడా ఫైల్స్ డిలీట్ అయిపోవాలి అని అనుకుంటే ఏవైతే రీసైకిల్ బిన్కి మనం పంపించామో అవి అక్కడ నుండి డిలీట్ చేయొచ్చు. ఎలా చేస్తాము? పర్జ్ టేబుల్ నేమ్. ఓకే, సో రీసైకిల్ బిన్లో ఉండే ఒక టేబుల్ని మనం పర్జ్ టేబుల్ నేమ్ అని ఇస్తే ఆటోమేటిక్గా రీసైకిల్ బిన్ నుండి ఇంకా పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. సో రీసైకిల్ బిన్లో చాలా ఎక్కువ ఫైల్స్ ఉన్నాయనుకోండి, అన్నిటినీ ఒకేసారి మనం పర్జ్ చేసేయాలంటే పర్జ్ రీసైకిల్ బిన్ అంటే సరిపోతుంది. అందులో ఒకేసారి అన్నీ కూడా పర్మనెంట్ డిలీట్ అనేది అయిపోతాయి అన్నమాట. ఓకే, సో అసలు ఇలా వద్దు, నేను టేబుల్ డ్రాప్ చేస్తున్నప్పుడే ఇంకా అది రీసైకిల్ బిన్కి కూడా వెళ్ళొద్దు, అప్పుడే పర్మనెంట్గా డిలీట్ అయిపోవాలి అనుకుంటే డ్రాప్ టేబుల్ నేమ్ ఇస్తాం కదా, అక్కడ చివరిలో పర్జ్ అనే కీవర్డ్ ఒకటి యాడ్ చేసుకుంటే చాలు, ఇంకా మరి రీసైకిల్ బిన్కి కూడా వెళ్ళకుండా డైరెక్ట్గా టేబుల్ అనేది డిలీట్ అయిపోతుంది. అర్థమవుతుందా మీకు? రైట్. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్తో కలుద్దాం. సో కంప్లీట్ సిరీస్ ఫాలో అవ్వండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. సో ఈ షార్ట్ సిరీస్ నుండి మీరు చాలా నేర్చుకుంటారు, బిలీవ్ మీ. థ్యాంక్ యూ.